సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము. విద్య, ఉద్యోగం, ఆర్థిక, కుటుంబ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, వ్యాపార సమస్యలు, ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడును. అలాగే స్త్రీ పురుష వశీకరణము ప్రత్యేకంగా చేయబడును. ఫోన్ నంబర్ 6302400814. మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును. యంత్రాలు కూడా ఇవ్వబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ నంబర్ 6302400814. జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మవారి సందేశము. బిడ్డ, ఉన్నదానిలో తృప్తిగా ఉండాలి అని చెప్పేది మన వారాహి అమ్మ మాట. అసలైన పేదవాడు ఎవరు అనేది మనం ఇప్పుడు ఒక మంచి కథలో చూద్దాము. ఉన్నంతలో తృప్తిగా బతికేవారు చాలా తక్కువ. మరి ముఖ్యంగా రాజులైతే రాజ్య విస్తరణ చేసుకుంటూ పోయి సామ్రాజ్యపతులు కావాలని కోరుకుంటారు. ఈ క్రమంలో లక్షలాది జనం, సైనికులు యుద్ధంలో మరణించడమే, ఇక్కట్ల పాలు కావటమే జరుగుతుంది. అటువంటి వారికి జ్ఞానోదయం కలిగించే ఒక మంచి కథను చూద్దాము. విక్రమవర్మ అనే ఒక రాజు ఎప్పుడూ ఏదో ఒక దేశం మీద దాడి చేయటం, వారిని లొంగ తీసుకోవటం పనిగా పెట్టుకుంటారు. ఎప్పటిలాగే అతను పొరుగు రాజ్యం మీద దండయాత్రకు బయలుదేరాడు విక్రమరాజు. అడవిలో ఒక మునివరుడు చూశాడు. ఎముకలు కొరికే చెల్లో కేవలం నడుముకు పంచె మాత్రమే చుట్టుకొని ధ్యానం చేస్తూ ఉన్నాడు. అయ్యో, ఈ ముని చలిని ఎలా తట్టుకుంటున్నాడు అని తన దగ్గర ఉన్న ఒక సాలువాను కప్పి వెళ్ళాడు రాజు. దాంతో కళ్ళు తెరిచి, ఎవరు నువ్వు అని ప్రశ్నించాడు స్వామి. నేను ఈ రాజ్యాన్ని పాలించే రాజును. పొరుగు దేశంపై దండయాత్రకు బయలుదేరాను. విజయం సాధించడానికి మీ దగ్గర ఆశీస్సులు పొందడం అని మీ చెంతకు నుంచున్నాను అని అంటాడు. సరే, నాకు కప్పిన ఈ సాలువాను తీసుకుపో. నేను ఇప్పటికే ధనికుణ్ణి. నాకు ఉన్న ఆశతో పాటు ఈ సాల్వ భారాన్ని మోయడానికి నేను సిద్ధంగా లేను అంటాడు ముని. అప్పుడు రాజు, స్వామి, మీరు అలా అనకండి. మునులు మీకు అన్నీ తెలుసు. నా దగ్గర అనేక సాలువాలు ఉన్నాయి. వాటిలో ఒక్కటిగా నేను మీకు ఇచ్చాను. ఇది మీరు ఆనందంగా స్వీకరించండి. మీరు ఎందుకు తిరస్కరిస్తున్నారు? మీరు అడగలేదు. నా అంతటి నేను కదా మీకు కప్పాను అని అంటాడు రాజు. అప్పుడు రాజు మాటలు అన్నీ విని ఆ ముని, నీ దగ్గర ఇప్పటికే ఒక దేశం ఉంది, అది చాలదు అంటూ మరొక దేశంపై యుద్ధానికి వెళ్తున్నావు. అలాగే నీ దగ్గర అనేక సాలువాలు ఉన్నప్పటికీ నీకు మరో సాలువ అవసరం ఉంది. అవసరాలు ఉన్నవాడే పేదవాడు నా దృష్టిలో. అతనికి అనేక వస్తువులు కావలసి ఉంటుంది అని ముని చెప్పగానే ముని మాట రాజుకు చెంపదెబ్బలాగా అనిపించింది. దానితో మనసు మార్చుకున్న రాజు స్వదేశానికి తిరుగు ప్రయాణం పట్టాడు. ఇక మీద ఉన్న రాజ్యాన్ని, ఆ రాజ్యంలోని ప్రజలను చక్కగా పరిపాలించుకొని ఇంకా ప్రశాంతంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఇక నుంచి ఏ దేశంపైనా కూడా అసలు యుద్ధానికి వెళ్ళకూడదు, ఇతర రాజ్యాలను స్వాధీనం చేసుకోకూడదు అని నిర్ణయించుకున్నాడు రాజు. అలాగే మనం కూడా మనకు ఉన్న దాంట్లో తృప్తిగా ఉండాలి. అలా కాకుండా ఇంకా కావాలి అన్నప్పుడు ఆశ కాకుండా పేరాస అవుతుంది. ఆశ ఉంటే పర్వాలేదు, పేరాస ఉంటే చాలా ప్రమాదం. మనకు ఉన్నదానితో తృప్తి పడకుండా ఇంకా కావాలి అనుకున్నప్పుడు దానికోసం పోరాడే సమయంలో ఏ ఆపదైనా రావచ్చు, ఏ ప్రమాదమైనా కూడా జరగవచ్చు, ప్రాణాలకే ముప్పు కావచ్చు. ఇదే ఈరోజు మనం ఇందులో నుంచి తెలుసుకున్న ఒక విషయం. కాబట్టి ఉన్నదాన్ని తృప్తిపడటం చాలా మంచిది. ఈ విషయాన్ని వారాహ్యమ మనకు తెలియజేస్తున్నారు. దూకుడు తగ్గించి పెద్దలు చెప్పినట్లు వినడం శ్రేయస్కరం. ఆకలితో ఉన్నవారు ఎవరైనా ఎదురుపడితే వాళ్ళకి ఆకలి తీయడానికి మన దగ్గర ఉన్నది కొంచెం వాళ్ళకి ఇచ్చినా వాళ్ళు సంతోషపడతారు. అలాగే రాబోయే కష్టాన్ని, ఆపద భగవంతుడు దాన్ని సులభం చేసి దాటడానికి శక్తిని ఇవ్వగలడు. కాబట్టి ఆ దారిని సరళంగా చేయగల శక్తి ఖచ్చితంగా భగవంతుడికి ఉంటుంది. మనం ఎప్పుడైతే ధర్మ మార్గంలో సాగుతూ ఉంటామో అప్పుడు తప్పకుండా భగవంతుడు మనకు అన్ని విధాలుగా అండగా ఉంటాడు. మనం చేసే ప్రయత్నం అనేది ఎప్పటికీ వృధా కాదు. కాబట్టి వైఫల్యం ఎప్పటికీ ఉండదు. చిన్న ప్రయత్నం కూడా మనల్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్తుంది. అలాగే కోపము మనసులో కాదు, మాటల్లో మాత్రమే ఉండాలి. ప్రేమ మాత్రం మాటల్లో కాదు, మనసులో కూడా ఉండాలి. ప్రేమ లేని మనిషి ఉండడు, గాయం లేని మనస్సు ఉండదు. ఇవి రెండూ లేని జీవితం ఉండదు. జీవితం కొన్ని జ్ఞాపకాలు మర్చిపోతే కానీ మనం బ్రతకలేము. కాబట్టి కొన్నిటిని మరవటం, కొన్నిటిని గుర్తుపెట్టుకోవటం, జీవితంలో సమపాలనలో తీసుకోవటం ఒక మంచి విషయము. మనిషి తలకిందులుగా తపస్సు చేసినా కూడా కట్టుకున్నది ₹1 అయినా సరే తీసుకుపోలేము. కూడగట్టుకున్నది మనం ₹1 అయినా తీసుకుపోలేము. కానీ పరులకు చేసిన సహాయం మాత్రం పుణ్యం రూపంలో మనకు వెనకాలే వస్తుంది. అదే మనిషికి నిజమైన సంపద కూడా. ఆ సంపదే రాబోయే జన్మకు కొన్ని మన
తరాలకు కానీ అది పునాదిగా అయి కష్టాలను ఖచ్చితంగా మనకి కాపాడుతూ ఉంటుంది. నవ్వినా ఏడ్చినా కన్నీరు వస్తుంది, కానీ నవ్వించిన వారు 4 రోజులు గుర్తుంటారు, ఏడిపించిన వారు జీవితాంతం గుర్తుంటారు. శరీరంలో మనసు నిండా ఆనందం, సంతోషం ఉన్నవారి ప్రపంచంలో అదృష్టవంతులు. నీకు జీవితంలో ఎప్పుడు ఏమి రావాలో అప్పుడు తప్పకుండా వస్తుంది. ఏది ఎప్పుడు వదిలిపోవాలో అప్పుడు పోతుంది. దీనిలో దేన్ని నువ్వు ఆపలేవు. నీ చేతిలో ఉన్నది ఒకటే, నీ చుట్టూ ఉన్నవారు విలువ తెలుసుకొని బ్రతకటమే అని వారాహ్యమ్మ వారు చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి. ముందుగా ఈ సందేశం ద్వారా ఆశ ఉండాలి కానీ పేరాస అనేది ఉండవద్దు. ఎదుటి వాళ్ళని మనం కంపేర్ చేసుకుంటూ ఉంటామండి. పక్కన వాళ్ళ ఇంట్లో అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, బంగారం ఉంది, మంచి బంగ్లాలు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, మనకేమీ లేవని మనం నిరాశ నిస్పృహలకు లోనైపోయి మన పిల్లల్ని, తోటివారిని, మన ఇంట్లో వాళ్ళని కూడా మానసికంగా మన మాటలతో ఇబ్బంది పెట్టే వాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు. ఇలాంటి పనులు చేయటము అనేది మనం మానేయాలి. ముందుగా మనకి ఏదైతే భగవంతుడు ఇచ్చాడో అది మనకి ఇచ్చినందుకు సంతోషంగా మనం దాన్ని స్వీకరించాలి. మనకి అవయవాలన్నీ కూడా మంచిగా ఇచ్చాడు. చూపు, కళ్ళు ఇచ్చాడు, మంచిగా చూడడానికి, తినడానికి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఇవన్నీ ఇచ్చిన భగవంతుడికి ఎప్పుడూ కూడా మనము ధన్యవాదములు చెప్పుకోవాలి. మనకి లేని దానికోసం ఎప్పుడూ కూడా మనము ఎప్పుడూ పాకులాడకూడదు. ఇప్పుడు చాలామంది వాళ్ళు బంగారం కొనుక్కున్నారు, మా దగ్గర లేదు, వాళ్ళకి కార్లు ఉన్నాయి, వాళ్ళకి బంగళాలు ఉన్నాయి, మాకు ఏమీ లేవు, మమ్మల్ని ఇలా ఉంచావా దేవుడా, మాకు ఎందుకు ఇచ్చావు ఈ జన్మ అని చెప్పి మనము అనుకుంటూ ఉంటాము. చాలామంది బాధపడిపోతూ ఉంటారు. చాలామంది దేవునికి డబ్బు కావాలి, డబ్బు కావాలి, మనము ప్రశాంతంగా బతకడానికి డబ్బు కంపల్సరీ కావాలి. దానికి తగ్గట్టుగా, మన జీవనానికి తగ్గట్టుగా, మన కర్మానుసారం తగ్గట్టుగా మన యొక్క నుదిటి రాత్రిలో ఏదుందో అది భగవంతుడు ఇస్తున్నాడు అనే విషయాన్ని మనం మర్చిపోతూ ఉన్నాము. భగవంతుడు ఇచ్చిన దాన్ని మనము సక్రమంగా వినియోగించుకుంటే బాధ ఉన్నా సరే ఆ బాధను కూడా మనం ఇష్టంగా, సంతోషంగా భరించగలిగితే ఆ భగవంతుడే నీకు ఇది లేదు, అది రాదు అనే మాట లేకుండా ఆయనే మన చేతిలో అన్నీ తీసుకొచ్చి పెడతారు అనడంలో అతిశయోక్తి మాత్రం లేదండి. కాబట్టి ఇప్పటికైనా సరే మనకున్న అత్యాశ అనేది వదిలేసి ఆశతో జీవిద్దాము. రేపటి రోజు అమ్మ దీవెనలతో మన రోజు మంచిగా ఉంటుంది అనుకుందాము. అలాగే ఎదుటి వారిని చూసి ఏడవటము, మనము ఎదుటివారికి హామ్ చేయాలని చూడటము మానేసి మనకు ఉన్న దాంట్లో 1 రూపాయి అయినా లేదా పావలా అయినా సరే ఎదుటివారికి సహాయం చేసే గుణాన్ని కనుక మనం పెంచుకుంటే తప్పకుండా అమ్మవారు మిమ్మల్ని కరుణించి, దీవించి మిమ్మల్ని ఉన్నత స్థితికి తీసుకువెళ్ళి మీ కోరికలన్నీ కూడా నెరవేరేలాగా చేస్తారు అనడంలో అతిశయోక్తి లేదండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చే ఉంటుంది. అమ్మవారు తెచ్చిన ఈ చాలా మంచి సందేశము మీ జీవితాల్లో తప్పకుండా నిలిచిపోయి మనం కూడా మారి ఎదుటివారిని కూడా మారుస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మన అందరము కూడా రేపు రోజున కలుసుకుందామండి. సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి మాత. జై జై వారాహి మాత.